పెద్ది సినిమా ట్రైలర్‌లో మీరు చూస్తే నా ఫేవరెట్ రెజ్లర్ పెద్ది సార్. ఆ పోరాట యోధుడు, ఆ కుస్తీ యోధుడు మనోడే అన్నమాట. పెద్ది ఆఫర్ ఎలా వచ్చింది చెప్పు? బుచ్చిబాబు గారికి ట్రైలర్‌లో నీ కట్టెలా పడగానే నీకేమనిపించింది? ఫోన్ పక్కన పెట్టేసి రామ్ చరణ్ సార్‌ని కలిసి ఏమన్నా మాట్లాడడం ఏమన్నా జరిగిందా? ఇప్పుడు నేను షార్ట్ చేసి సైలెంట్కి వెళ్ళిపోతున్నప్పుడు బుచ్చిబాబు సార్ వెళ్ళి సింగిల్ షాట్లో చేసేసాడు, బాగా వచ్చింది అని హ్యాపీతో సార్ చెప్తుంటే రామ్ చరణ్ సార్ నెక్స్ట్ మరి డ్రాగన్ కూడా ఉన్నావంట కదా? యా సార్ ఈ ట్రైలర్‌లో కూడా ఉంటానేమో. నేను ఫ్లోలో వందే మాత్రం అన్నాను. నీ క్లోజ్ ఎలా పడుతుంది ఏంటి? అసలు థియేటర్లో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రైట్ నో నాతో పాటు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. మన బుల్లితెర మీద చైల్డ్ ఆర్టిస్ట్ అనమాట ఇప్పుడు, బట్ నాట్ ఏ చైల్డ్ ఎనీమోర్. మనోడు 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యాడు. ఆర్టిస్ట్ గఫూర్. పెద్ది సినిమా ట్రైలర్లో మీరు చూస్తే నా ఫేవరెట్ రెజ్లర్ పెద్ది సార్ అని చెప్పి ఒక బాడీ బిల్డర్ ఉంటాడు కదా, ఆ పోరాట యోధుడు, ఆ కుస్తీ యోధుడు మనోడే అనమాట. సో మనతో పాటు ఉన్నాడు, మాట్లాడదాం. హాయ్ గఫూర్, హాయ్ సార్. బాగున్నావా? గుడ్ సార్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. మైకేల్ జాక్సన్ బయోపిక్ చూసావా? యా యా సేమ్ హెయిర్ స్టైల్ ఉంది. థ్యాంక్ యూ. విగ్ అది నైస్ హెయిర్ స్టైల్. అంటే చైల్డ్హుడ్ నుంచి అదేనా, ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా దాని వెనక? చైల్డ్హుడ్ నుంచి అలా ఏం లేదు. ఆ, ఆ, నార్మల్గానే అందరిలాగే సిల్క్ హెయిర్ నాది. ఆ. సో ఆ లుక్ లో చాలా డిఫరెంట్ గా కనపడుతున్నాను. సో అమ్మాయి లుక్. సో ఓకే, ఇది చేయించుకున్నదా? ఓకే, ఎంత మేక్ ఓవర్. నైస్ నైస్. అంటే ఇది ఇది ఏదైనా క్యారెక్టర్ కోసమా? లేదు. గుర్తుకొస్తున్నాయి ఇంకా పెద్ది మ్మ్, రెండు మ్మ్. దాంట్ల కోసం చేయించు. అసలు ఐ మీన్ 18 ఇయర్స్కే ఫుల్ బిజీ అయిపోయావు. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి కూడా బిజీగానే ఉన్నావు యా, సీరియల్స్ యా. లో. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద, వెబ్ సిరీస్ మీద మొత్తం బిజీ అయిపోయినట్టున్నావు కదా? జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్టోరీ, నీ బ్యాక్ స్టోరీ విన్న తర్వాత నాకు ఐ మీన్ వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ. అసలు ఇంత ఐ మీన్ పేరెంట్స్ ఏ ఏజ్ లో చనిపోయారు? 5 ఇయర్స్ 5 ఇయర్స్ అప్పుడు. చూడలేదు నేను వాళ్ళని. మ్మ్. వాళ్ళకు మెమరీస్ కూడా లేవు వాళ్ళతో నాకు. సో అలా బట్ బేసికల్లీ ఎవరైనా మీన్ పేరెంట్స్ లేకుండా, గైడెన్స్ లేకుండా ఉన్న వాళ్ళు పాడైపోతారు. యా అన్నీ వదిలేసి పాడైపోవడం, ఇలా అవ్వడం ఉంటుంది. బట్ నువ్వు ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకోవడం రియల్లీ గ్రేట్ అసలు. నా డ్రీమ్స్. సో అలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెద్ది ఆఫర్ ఎలా వచ్చింది చెప్పు? జస్ట్ ఇలా దాదాపుగా నాకు 200-300 ఆడిషన్స్ అయిపోయాయి సార్. అయిపోయిన తర్వాత జస్ట్ నార్మల్గా నా ఫ్రెండ్ లొకేషన్ పెట్టాడు, ఆడిషన్కి వెళ్తున్నాను అంటే జస్ట్ నార్మల్ క్యాజువల్గా వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత హెవీ క్రౌడ్, 200 మెంబర్స్ 300 మెంబర్స్ ఫుల్ క్రౌడ్. ఆ క్రౌడ్లో 4 అవర్స్ 5 అవర్స్ మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్తే 6-6:30కి ఆడిషన్ కంప్లీట్ అయింది నాది. బయటికి వచ్చాను, అయిపోయింది. కాల్ ఏడొస్తుంది, ఇంతమంది టాలెంటెడ్ ఉన్నారు, అయినా కొత్త వాళ్ళని ఎక్కడ తీసుకుంటారు, చాలా ఉంది కదా అని వచ్చేసాను. ఆఫ్టర్ దెన్ ఒక 2 మంత్స్ తర్వాత కాల్ వచ్చింది, ఆఫీస్కి రావాలి ఒకసారి నువ్వు, సార్ చూడాలంటున్నారు. 200 మెంబర్స్లో నుంచి 80 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. 80 మెంబర్స్లో నుంచి 8 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. ఆ 8 మెంబర్స్లో నేను ఒక్కడిని. సో నా డైలాగ్ని 8 మెంబర్స్కి ఇచ్చారు. సో ఆ సీన్లో ఫస్ట్ కోచ్ వచ్చి అడిగిన తర్వాత సో ఆ అబ్బాయి లేసి మై ఫేవరెట్ రెస్లరీస్ అని అగ్రెసివ్గా చెప్పడం కానీ, సో అదంతా సీన్ ఇచ్చారు, చేయమన్నారు. బుచ్చిబాబు గారికి నేను చెప్పే విధానం, నా డైలాగ్ వర్షన్ చాలా బాగా నచ్చింది సార్కి. నిదానంగా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత నిదానంగా నా పక్కనే కూర్చొని 2 అవర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా ఇలా సార్, బుచ్చిబాబు సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చేసి ఐ వాజ్ బూజూమ్స్. ఇలా చేయాలి అసలు. ఆ షార్ట్ మీరు ట్రైలర్లో చూస్తుంటే ఆ షార్ట్ డీటెయిలింగ్గా ఇలా మట్టి తీసుకొని ఇలా కొట్టుకోవాలని డీటెయిలింగ్ సార్ చూపించారు నాకు. స్టార్టింగ్లో జస్ట్ ఇలా అనేవాడిని, బట్ కానీ సార్ ఇలా ఇలా కొట్టుకోరా ఇంకా కొంచెం వైబ్ వస్తుంది సో అని అప్పుడు సార్ చేసి చూపించడం. సో దాని తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత సెట్కి వెళ్ళడానికి దాదాపుగా ఒక 3 మంత్స్ అయింది. నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక అమలాపురం గుర్తుకొస్తుందని ఒక షూట్, ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా. సో దాంట్లో వెళ్ళినప్పుడు మొత్తం ట్యాన్ అయిపోయి బ్లాక్ అయిపోయి ఉండే. సో అలానే వెళ్ళా.
వీడు బ్లాక్ సెట్ అవుతాడులే అనుకున్నారు. ఒక 3 హ్మ్. మంత్స్ తర్వాత పెద్ది షూట్‌కెళ్ళినప్పుడు హ్మ్. ఫుల్లు బ్రైట్‌గా అయిపోయి వైట్‌గా ఎళ్ళా. ఆ! "నువ్వు సెట్ అవ్వవురా! నువ్వు కొంచెం లావు కూడా అయిపోయావు. రోజులు సెట్ అవ్వవు. అప్పుడు నువ్వు బానే హ్మ్. ఉన్నావు కదా! వైట్ అయిపోయావు నిన్ను." వేరే వేరే ఎవరో వేరే వేరే ఏదో ఒక జూనియరో, కంపెనీ ఆర్టిస్ట్‌నో తీసుకొనొచ్చి పెట్టండన్నారు. నాకు హ్మ్. ఇంకా భయమేసేసింది. నాకు హ్మ్. డైలాగ్ ఒక 5 డేస్ ముందే పెట్టేసారు. నేను ప్రిపేర్ అవుతున్నాను. సీన్ టు సీన్ నా ఫ్రెండ్స్‌కి చూపిస్తున్నాను. చాలా బాగుందిరా అంటున్నారు. షార్ట్ షూట్‌కెళ్ళిన తర్వాత బుచ్చిబాబు గారు "నువ్వు లేదు సెట్ అవ్వరా వైట్ ఉన్నావు. నువ్వు బాలేవు. హ్మ్. సెట్ అవ్వవు" అనంగానే నాకు పక్కన కోడైరెక్టర్ సార్ నాకు పిలిచి "అరేయ్! తొందరగా వెళ్లి టాన్ మేకప్ ఏయించుకొని వచ్చుకో" అనంగానే మేకప్ ఏయించుకోవాలంటే కిలోమీటర్ ఎళ్ళాలి. హ్మ్. అది పోలీస్ గ్రౌండ్‌లో మిడిల్‌లో చేస్తున్నారు. హ్మ్. ఆ రెజ్లింగ్ కోర్ట్ మిడిల్‌లో ఉంది. మేకప్ ఏయించుకోవాలంటే 1 కిలోమీటర్ ఎళ్ళాలి. హ్మ్. సో, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సార్ నాకు ఒక 2 మినిట్స్ ఇస్తారా? నేను అంత దూరం వెళ్ళలేను సార్. వెళ్ళాలంటే హ్మ్. చాలా టైం పడతది. వచ్చేసరికి ఎవరినో ఒకరిని పెట్టేస్తారేమో అని హ్మ్. భయమవుతుంది సార్. హ్మ్. అనంగానే సరే ఏదో ఒకటి చేయరా అన్నారు. పక్కకెళ్ళిపోయి షర్ట్, ప్యాంట్ ఇప్పేసి బాత్రూమ్ సైడ్ మట్టి ఉంటది కదా! ఆ హ్మ్. మట్టి తీసేసుకొని మొత్తం రుద్దేసుకొని హ్మ్. వా బాత్రూమ్ సింక్ దగ్గరికెళ్ళి వాటర్ తీసేసుకొని మొత్తం రుద్దేసుకొని మట్టేసేసుకొని హ్మ్. వెళ్ళి సార్‌కి ఇలా కనపడ్డాను. హ్మ్. సార్ ఇలా చూసి హ్మ్. ఇలా చిన్న స్మైల్ ఇచ్చారు. హ్మ్. డన్ ఇంకా ఓకే. సెట్టు. హ్మ్. దాని తర్వాత కోడ్ ఏమైంటో తెలుసా అప్పుడు? హ్మ్. సార్‌కి నాకు తెలిసి 'చిరంజీవి' గారు గుర్తొచ్చుంటారు. ఎందుకంటే 'చిరంజీవి' గారు ఫస్ట్ ఆడిషన్‌లో ఫస్ట్ చిన్న క్యారెక్టర్ చేస్తున్నారంట. అసలు ఎవ్వరికీ తెలియని ఒక చిన్న క్యారెక్టర్. యాహ్! లైన్‌లో వచ్చి ఎవరో అప్పుడు జమీందారులు ఏదో పంచి పెడుతుంటే పనోళ్ళందరూ వచ్చి లైన్‌లో తీసుకుంటారంట. ఐ యాహ్! మీన్ కోత పనులు చేస్తారు కదా! వాళ్ళ ల్యాండ్‌లో పనిచేసేవాళ్ళు. సో, అందరూ మామూలుగా ఎళ్ళిపోతున్నారంట. 'చిరంజీవి' గారు అనుకున్నారంట ఏంటిది కోత పనులు చేసేవాడు నీట్‌గా ఎందుకెళ్తాడు? పని నుంచి వచ్చేవాళ్ళు కదా! సో, అందుకని ఎళ్లి పక్కకెళ్ళి చిన్న గ్యాపొస్తే కట్ ఓహ్! చెప్తారు కదా! షూర్. కట్‌లో ఎళ్లి మొత్తం గడ్డి ఇదంతా ఏసేసుకొని మీద అలా ఎళ్లి తీసుకున్నారంట. ఆయన ఎవరికీ చెప్పలేదు అసల. హ్మ్. బట్ డైరెక్టర్ నోటీస్ చేసి డైరెక్టరో, అసిస్టెంట్ డైరెక్టర్ సమ్‌వన్ ఎవరో డీఓపీ అనుకుంటా. కెమెరామాన్ నోటీస్ చేసి ఈ అబ్బాయి అసల ఏంటి ఈయన ఎ ఎ ఇంత డెడికేషన్ ఏంటి? బికాజ్ ఎవరు నోటీస్ చేయరు కదా! అవునవును సార్. చిన్న క్యారెక్టర్ చాలామంది చులకనగా తీసుకుంటారు. గ్రాంటెడ్ తీసుకుంటారు. చిన్న రోలే కదా! ఎళ్లి హ్మ్. చేసొచ్చేద్దాం అని అనుకుంటారు. అవును. బట్ ఆ చిన్న చిన్నవి ఉంటాయి కదా! చిన్న చిన్నవి ఈరోజు మెగాస్టార్‌ని చేసినియి. నాకు తెలిసి బుచ్చిబాబు గారికి నువ్వు అంత కష్టపడి రావడం చూసి ఆ గ్యాప్‌లో గుర్తొచ్చుంటారు. సంథింగ్. మట్టి పూసుకునేటప్పుడు పక్కన హ్మ్. కో డైరెక్టర్స్, జూనియర్స్ దాదాపు ఒక జూనియర్స్ ఒక 6, 7 మెంబర్స్, 7 మెంబర్స్ జూనియర్స్ హ్మ్. పెద్ద పోలీస్ గ్రౌండ్. జూనియర్స్ అందరూ నేను మట్టి పూసుకుంటుంటే వాష్‌రూమ్‌కొచ్చిన వాళ్ళందరూ ఇలా చూస్తున్నారు ఈడెవడు హ్మ్. పిచ్చోడు అన్నలాగా. హ్మ్. హ్మ్. ఆఫ్టర్ దెన్ ఆ జూనియర్సే నేను షాట్ చేసేటప్పుడు ఇలా చూస్తున్నారు. హ్మ్. సో, నాకు చాలా బా అనిపించింది. సూపర్. నీకు ఖచ్చితంగా ఇలాంటివి చూస్తే ఎప్పుడైనా రికగ్నైజ్ ఎవరో ఒకళ్ళు చేస్తారు. ఇలాంటి యాహ్! సార్. బికాజ్ ఇంత ప్యాషన్ ఉంది గదా! బట్ నువ్వు ఫైనల్లీ సాధించావు పెద్ది. ఫైనల్లీ అహా! ఆ! మళ్ళీ నాకు షాట్‌లోకి వెళ్ళిన తర్వాత కూడా హ్మ్. అక్కడ కూడా సారు అహా! బాడీ లేదు వీడికి. హ్మ్. హ్మ్. లేదు వీడికి. ప్రాపర్ రెజ్లర్స్‌ని ముంబై నుంచి తీసుకొనొచ్చారు. హ్మ్. సో, నా ఏజ్ గ్రూప్ వాళ్ళని. హ్మ్. సో, ఒక్కొక్కరికి మజిల్స్ తిరిగి, షేప్స్ అయ్యి కరెక్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగున్నారు. హ్మ్. ఒక అబ్బాయికిచ్చారు డైలాగు. నా డైలాగు. హ్మ్. "ఒకసారి నువ్వు ఒక 2 సెకండ్స్ పక్కనుండు" అని. నాకు అప్పటికన్నా ఇంకా ఇప్పుడు షాట్‌లోకొచ్చిన తర్వాత ఇంకా భయం స్టార్ట్ అయింది. హ్మ్. ఆ అబ్బాయికిచ్చారు. ఆ అబ్బాయి డైలాగ్ చెప్పలేకపోతున్నాడు. హ్మ్. ఆ షాట్ అనేది ఫస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ అదే కోచ్ వచ్చిన తర్వాత నార్మల్‌గా క్యాజువల్‌గా లేసి చెప్పాలి. హ్మ్. లేవడం సీరియస్‌గా చెప్తున్నాడు. అబ్బాయి కిందేసినప్పుడు అది నార్మల్‌గా చెప్పాలి అదంతా. సో, అదంతా సీరియస్‌గా చెప్తున్నాడు. 2 టేక్స్ అయ్యాయి. 3 హ్మ్. టేక్స్ అయ్యాయి. నెక్స్ట్ షాట్‌కి రామ్ చరణ్ సార్ దగ్గరికెళ్ళాలి. అవ్వట్లేదు. 4, 5, 6 అయ్యాయి. సార్‌కి ఒక సైడ్ ఇట్లా పిచ్చి లేస్తుంది. హ్మ్. నాకు ఇంకేం చేయాలో అర్థం కాక పక్కకెళ్ళి ఒక 20 డిప్స్ కొట్టాను. హ్మ్. ఫుల్ ఇంకా సూపర్. ఆ! జూనియర్స్ బ్యాక్ సైడ్ ఎళ్లి 20 డిప్స్ కొట్టి హ్మ్. బుచ్చిబాబు గారు ఉన్నారు మోనిటర్ దగ్గర. బుచ్చిబాబు వెనకాల కో డైరెక్టర్ గారు, ఇంకా రైటర్ సార్ ఉన్నారు. ఆ హ్మ్. సార్ దగ్గరికెళ్ళి, "సార్ నేను ఇంత ప్రిపేర్ అయ్యాను 2 డేస్ నుంచి నన్ను రిహార్సల్స్ కూడా చేయించారు సార్. సార్ నేను ఇంకొకసారి చేస్తాను సార్. ఒక్కసారి హ్మ్. హ్మ్. చూడండి సార్" అనంగానే, "రెడీ ఇచ్చేయి" అన్నారు. హ్మ్. సింగిల్ షాట్‌లో టక్ సారు ఓకే షాట్, కట్ ఏమనకుండా సైలెంట్‌గా లేసి ఎళ్ళిపోయారింక. హ్మ్. హ్మ్. కట్ చేస్తే ట్రైలర్‌లో ఉన్నాను. ఓకే. నైస్. నువ్వు ఏదైతే చేసావో జస్ట్ అదే సింగిల్ టేక్ ఓకే అయిపోయింది. సింగిల్ టేక్ అయిపోయింది. ట్రైలర్‌లో గూడా పెట్టారు. ట్రైలర్‌లో కూడా పెట్టేసారు. నైస్ అసల. సూపర్. సూపర్. సో, అది మెమరబుల్ నాకు. గ్రేట్ అసల. యాహ్! సీరియస్‌లీ. అంటే చెప్పుకోవడానికి రేపొద్దున్న నీకు ఈరోజొచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటది కదా! అసలు నువ్వు రేపొద్దున్న ఫుల్ లెంగ్త్ రోల్స్ పెద్ద పెద్ద సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్‌లు చేయొచ్చు గానీ, ఈరోజు నీకు చెప్పుకోవడానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది చూడు. అవును సార్. సూపర్ అసలు.
ఫుల్ కిక్ ఉంటది. నార్మల్ ఆ రోజు ఫుడ్ తినలేదు నేను. ట్రైలర్‌లో నీ కట్ ఎలా పడగానే ట్రైలర్ వచ్చిన వెంటనే నువ్వు కూడా చూసుకుంటావు కదా! అసలు ఎలా ఉందని చెప్పి. యాహ్! యాహ్! చూసినప్పుడు నీ కట్ పడగానే నీకేమనిపించింది? అహా! ఫస్ట్ నాకు మాకు గుర్తుకొస్తున్న దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ సారు హ్మ్. అదే కో డైరెక్టర్ సారు చూసి చెప్పారు నాకు. హ్మ్. హ్మ్. "నువ్వు ట్రైలర్‌లో ఉన్నావురా" అని. సో, నేను అప్పుడే ఫోను పక్కన పెట్టేసి ట్రైలర్ ఆ ఒక ఓకే. ఫుల్లు వైబ్‌లో. హ్మ్. సో, దాని తర్వాత మళ్ళీ ట్రైలర్‌లో చూసినప్పుడు ఇంకా ఫ్యూజులు లేసిపోయి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మా హ్మ్. అమ్మకి ఫోను చేసి, "అమ్మమ్మ నేను ట్రైలర్‌లోనే చూసావా నువ్వు" అని. హ్మ్. చూసాను. మా పెద్దమ్మమ్మ నాకెప్పుడు కాల్ చేయడు. హ్మ్. పెద్దమ్మ కాల్ చేసి, "ఐ వాస్ గూస్ బంప్స్ వచ్చాయిరా నాకు" అంటుండు. హ్మ్. నాకింకా సూపర్. సూపర్ పీక్స్‌లో అసల. ఉన్నా ఆ సూపర్. రోజు. 'గఫూర్' అని ఎవరైనా ఉన్నారా అసల? టాలీవుడ్‌లో ఎప్పుడైనా చూసావా ఎవరైనా ఆర్టిస్ట్? అహా! సో, నీ నేమ్ గూడా యూనిక్‌గా ఉంది. యాహ్! సార్. నీకున్న స్కోప్ అలాంటిది. యాహ్! సార్. సో, ఇప్పుడు ఏంటి ఐ మీన్ పెద్ది అయితే రెజ్లింగ్ షాట్స్‌లో వాటిలో ఉంటావు. యాహ్! ఒక సో 4 మినిట్స్. 4 మినిట్స్ సీక్వెన్స్‌లో ఉంటావు. హ్మ్. ఎలాగో నీకు ట్రైలర్ కట్‌లో వచ్చింది కాబట్టి ఎడిటింగ్‌లో పోలేదు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ ఉంది. సినిమాలో పక్కా ఉన్నాను అని చెప్పి. డెఫినెట్‌లీ. ఎవరిని తీసుకెళ్తున్నావు? ఎవరెవరిని తీసుకెళ్తున్నావు మరి? మూవీకి ఆ! ఆహ్, ఊరికెళ్ళి మా అమ్మమ్మని తీసుకొని వెళ్ళాలి. హ్మ్. సో, హ్మ్. అది అంతే సార్. సూపర్. సూపర్. అంతే. నీకు ఫ్రెండ్స్ ఉంటారా? ఐ మీన్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఎక్కువ ఎవరు ఎక్కువ లేరు. ఎవరు లేరా? హుహు. బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక హ్మ్. ఫ ఫుడ్‌కి లేనప్పుడు హ్మ్. సపోర్ట్ చేసేవాళ్ళు ఒక ఇద్దరు. ఉన్నారా? ఇద్దరు. వాళ్ళేమన్నారు? ఈ రియాక్షన్ ఇది ట్రైలర్ కట్ అది చూసిన తర్వాత ఓకే. మాకు పార్టీ ఇవ్వరా అని ఆ! ఫోను చేయడం. సో, అలా. ఇచ్చావా పార్టీ? ఇవ్వలేదు. ఎప్పుడు సినిమా రిలీజ్ తర్వాత అంతే. ఇస్తావా? సో, యాహ్! సో, ఈ ఈ బె ఈ మొత్తం స్టోరీలో ఎప్పుడైనా 'రామ్ చరణ్' సార్‌ని కలిసి ఏమన్నా మాట్లాడడం అలాంటిది ఏమైనా జరిగిందా? 'రామ్ చరణ్' సార్ నేను ఇది రెస్లింగ్‌లో ఉన్నప్పుడే హ్మ్. షాట్‌కి లేట్ అవుతుందని సార్ అలా ఇలా తిరుగుతున్నారు. హ్మ్. సో, జూనియర్స్ మొత్తం పెట్టేసారు. బ్రోన్ సార్స్ నిలబడ్డారు. బ్రోన్ సార్స్ బ్యాక్ సైడ్ 'రామ్ చరణ్' సార్ హ్మ్. క్యారవాన్ దగ్గర కాల్ మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. హ్మ్. ఇంకా రావట్లేదేంటి బుచ్చిబాబు అలా ఆ లుక్‌లో, ఆ ఇంటెన్షన్‌లో చూస్తున్నారు. హ్మ్. అప్పుడు నేను షాట్ చేసి సైలెంట్‌గెళ్ళిపోతున్నప్పుడు బుచ్చిబాబు సార్ ఎళ్లి సింగిల్ షాట్‌లో చేసేసాడు. వచ్చింది హ్మ్. అని హ్యాపీతో సార్ చెప్తుంటే హ్మ్. 'రామ్ చరణ్' సార్ హ్మ్. హాయ్ అన్నారు. సో, అది సూపర్. సూపర్. సో, అది. చాలా మెమోరీస్ ఉన్నాయి నీకు పెద్ది. యాహ్! సార్. ఓకే. చాలా పెద్ద పెద్ద మెమోరీస్ ఉన్నాయి. ఓకే. ఏంటి ఫేవరెట్ రెజ్లర్ హ్మ్. జాన్ సీనా? అహా! పెద్ది. డబ్ల్యూడబ్ల్యూ చూస్తావా? ఆ! డబ్ల్యూడబ్ల్యూ ఆ! చూస్తాను. చూస్తాను. జాన్ సీనా కదా జాన్ ఫేవరెట్ సీనా కాదు రెజ్లర్? పెద్ది. డబ్ల్యూడబ్ల్యూ చూస్తావా? యాహ్! అప్పుడప్పుడు. చూస్తావు కదా! హ్మ్. సో, ఆ బాడీ చూస్తావు కదా! వాళ్ళందరి బాడీ బిల్డింగ్ ఎలా ఉంటదో చూస్తావు. హ్మ్. జాన్ సీనా గాని, హ్మ్. రాక్ గాని యాహ్! ఈళ్ళందరివి. ఇప్పుడు పెద్దిని లైవ్‌లో చూసావు కదా! రామ్ చరణ్ సార్‌ని లైవ్‌లో చూసావు కదా బాడీ. అసలు ఏమనిపించింది? వెజిటేరియన్‌గా వండి కూడా ప్రాపర్ ఒక ఆకులు, పప్పు, అన్నం తినుకుంటూ కూడా మజిల్స్ క్రియేట్ చేయొచ్చు. హ్మ్. ప్రాపర్ బాడీ అసలు ఆ డెడికేషను మీరు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే సార్‌వి, ఈ హ్మ్. మూవీస్ చూసుకుంటే, ఆ మూవీస్ అన్నీ కలిపితే ఈ మూవీలో 'పెద్ది' మూవీలో ఒక్క దాంట్లోనే ప్రాపర్ యాక్టింగ్ దింపారు సార్. హ్మ్. హ్మ్. అస్సలు ఒక్కొక్క షాట్ మీరు ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తే ఇంత ఆ షాట్ కోసం సార్ వన్ డే ముందే వచ్చి రిహార్సల్ చేయడం. హ్మ్. రెస్లింగ్ ఉందంటే మార్నింగ్ ఒక 3:30కి, 4కే వచ్చేసి చాలా అంటే చాలా కష్టపడారు సార్. హ్మ్. హ్మ్. నువ్వు చూసావా ఏమన్నా ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు ఏమన్నా ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసాను. ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసావా? అప్పుడు ప్రాక్టీస్ పాపం ఆయన చేసేటప్పుడు. కూడా నీలాగే ఇసుకలో చాలా. పాపం ఇసుకలో వెళ్ళడం హ్మ్. షాట్స్ ఉన్నాయి కదా! చాలా మట్టి షాట్స్. ఇలా తీసేసుకొని ఇలా హ్మ్. అస హ్మ్. అస్సలు రామ్ హ్మ్. చరణ్ గారు అలా మట్టి ఏసేసుకోవడం ఏంటి, తొక్కే హ్మ్. మట్టి మట్టి మొత్తం తీసేసుకొని ఇలా ఏసేసుకుంటడం. అసలు ఇలా 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 అంటున్న మజిల్స్ అవి హ్మ్. చాలా అనిపించింది నాకు సార్‌ని చూసి సార్‌తో భుజబల్ సార్‌తో హ్మ్. ఆ ఎక్స్‌పీరియన్స్ ఇంకా నెక్స్ట్ సినిమాలో కూడా నువ్వు వచ్చి నాకు కనపడి ఎళ్ళరా నేను హ్మ్. చూసుకుంటాను అనడం. హ్మ్. హ్మ్. సో, అవన్నీ నాకు చాలా మంచి మెమోరీస్. సూపర్ అసల. 'పెద్దికి' ముందు 'రామ్ చరణ్' గారి మీద నీ అభిప్రాయం ఏంటి? 'పెద్ది' తర్వాత ఆయన మీద వచ్చిన ఏదన్నా ఉంటది కదా! ఒక హ్మ్. పెరుగుద్ది కదా! ఏదన్నా ఒక చూసిన తర్వాత ఏమనిపించింది? పెద్దికి ముందు 'రామ్ చరణ్' సార్ అంటే ఒక ప్రాపర్ అందరిలాగే ఉంటారు. హ్మ్. ఒక హీరో అంటే మనీ, గినీ సో, అలా ఆ హ్మ్. వైబ్‌లో ఉంటారేమో. సో, చిరంజీవి గారి కొడుకు. సో, హ్మ్. అలా వచ్చారు అనుకున్నాను. కానీ బట్ 'పెద్దిలో' నేను చూసిన తర్వాత 'రామ్ చరణ్' సార్ డెడికేషను ఆయన నార్మల్ చిరంజీవి కొడుకు కాకపోయినా, నార్మల్ ఒక హీరో అయినా, హ్మ్. ఆయన డెడికేషన్‌కి కంపల్సరీ ఆయన హీరో అయిపోయేవారు. సో, హ్మ్. అలా కష్టపడ్డారు. నేను చూసిన హ్మ్. విధానం కానీ, ఆ బాడీ అసలు ఆ మట్టి, ఆ హ్మ్. డౌన్ టు ఎర్త్ ప్రతి ఒక్కరితో భలే మాట్లాడతారు. హ్మ్. జూనియర్స్ అలా జూనియర్స్ ఉన్న వాళ్ళందరికీ సింపుల్‌గా హాయ్ చెప్తారు. వాళ్ళు చిన్న బ్లషు అసలు స అలా డౌన్ టు ఎర్త్ ఉండడం హ్మ్. ఇంపాసిబుల్. సూపర్. సూపర్. సో సార్ నేను ఇంకా
రామ్ చరణ్ సార్ కార్‌లోంచి వెళ్తూ ఉంటే జూనియర్స్, కో డైరెక్టర్స్ ఇంకా సెట్‌లో చేసే క్రూ ఉంటారు హ్మ్. కదా! హ్మ్. వాళ్ళందరూ ఇటు సైడ్, అటు సైడ్ కార్ సైడ్ నిలబడేసి బాయ్ చెప్తారు. సార్ ఇలా అంటాడు హాయ్. హ్మ్. హ్మ్. సారీ అసలు ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎళ్తారు కదా! సో, హ్మ్. జనాలు సైడ్‌కి నిలబడుతున్నారు. అలా చూసాను సార్‌ని. నైస్. సో, ఇప్పుడు ఐ మీన్ 'రామ్ చరణ్' గారిని చూసావు. ఆయన చాలా గ్రౌండ్ టు ఎర్త్ అనేది అర్థమైంది నీకు. హ్మ్. మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు కాకపోయినా ఈ పాటికి స్టార్ అయ్యేవారని స్టార్ అన్నావు. అయ్యేవారు. బట్ మెగా పవర్ స్టార్‌గా మనకు తెలుసు. హ్మ్. ఎప్పుడైతే ఈ 'ట్రిపుల్ ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కూడా యాడ్ అయింది. అవును. మరి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వచ్చిన తర్వాత ప్రాపర్ హిట్ పడలేదు కదా! ఐ మీన్ ఆ! గేమ్ చేంజర్ కొంచెం అటు ఇటు అయింది. ఇప్పుడు ఆ గ్లోబల్ స్టార్ ఇమేజ్‌కి తగ్గ సినిమా ఇది అవుతదని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు నేను అదే చెప్పేది మీకు. హ్మ్. ప్రాపర్ మీరు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అవన్నీ చేసిన యాక్టింగ్ కన్నా దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ ఇచ్చారు. హ్మ్. 'బుచ్చిబాబు' గారు పిండేశారు 'రామ్ చరణ్' సార్‌ని. హ్మ్. అసలు నార్మల్ పిండలేదు. అసలు ఆ సారు ఆ డెడికేషన్ గాని 2 వేరియేషన్స్ ఒక నార్మల్ రన్ ఫస్ట్ రన్నింగ్ జరుగుతుంది. హ్మ్. రన్నింగ్‌లో ఉన్నప్పుడు నార్మల్ బాడీ ఉండాలి. హ్మ్. ప్రాపర్ మళ్ళీ రెస్లింగ్‌లోకొచ్చేసరికి మళ్ళీ షేప్‌లో ఉండాలి. హ్మ్. సో, 2 వేరియేషన్స్ బాడీ కానీ, ఆయనని పిండేయడం, ఆయన డాన్స్ మీరు అస్సలు డాన్స్ అది పిచ్చి క్రేజ్ అసలు హ్మ్. చింపి పడేశారు సార్. సో, ఇప్పుడు 4 స్పోర్ట్స్ ఉన్నాయి. హ్మ్. దీనిలో కబడ్డీ, రన్నింగ్ రేసు, కుస్తీ, క్రికెట్. నీ కబడ్డీ. ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి? ఆ! నాకు ఫేవరెట్స్ నా ఫేవరెట్ రెస్లింగే. రెస్లింగే రెజ్లింగ్. చేశాను గదా! రెస్లింగే. అందుకేనా రెజ్లింగ్ చేసావనా? లేకపోతే మామూలుగా రెజ్లింగ్ ఇష్టమా? కబడ్డీ ఎక్కువ ఇష్టం. ఆ! బట్ ఆ! రెస్లింగ్ చేశాను గదా! అని అందుకే దీంట్లో రెజ్లింగ్ చెప్తున్నావా? యాహ్! ఓకే. నైస్. అండ్ నెక్స్ట్ మరి డ్రాగన్ కూడా ఉన్నావంట కదా! యాహ్! సార్. డ్రాగన్ ఎన్ని డేస్ చేసావు? డ్రాగన్ అది 3 డేస్ చేశాను సార్. పెద్దిలో? పెద్దిలో సేమ్ 3 డేస్. సేమ్ 3 డేసా? అక్కడ 3 3 డేస్ డేస్, 3 అయింది. డేస్. ఇంకా ఉంటదా డ్రాగన్‌లో? డ్రాగన్‌లో డ్రాగన్‌లో ఉంటది. ఇంకా డబ్బింగ్ కూడా ఐ అయిపోయింది. మీన్ ఐ మీన్ ఇంకా అహా! ఉంటదా ఇంకా అంటున్నా? ఉండదు ఇంకా షూటింగ్. డేస్. అయిపోయింది అది. 3 డేస్, 3 డేస్. డబ్బింగ్ కూడా ఏమో అయిపోయింది. 3 నంబర్ నీకు కలిసొచ్చినట్టే ఉంది. పెద్దికి ట్రైలర్ కట్‌లో ఉన్నావు గదా! అవును. మరి డ్రాగన్ 4 మినిట్స్ అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. ఆ! 4 మినిట్స్ 35 సెకండ్స్ అనంగానే నేను షాక్. హ్మ్. మళ్ళీ మొన్న రీసెంట్‌లీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. నెక్స్ట్ టైమ్ ట్రైలర్ 9 మినిట్స్ 35 సెకండ్స్ హ్మ్. ఉంటుంది. హ్మ్. అసలు రికార్డ్ బద్దలు చేస్తున్నాం అని చెప్పేసరికి ఏమనుకున్నావు మళ్ళీ? అంటే నేను ఈ ట్రైలర్‌లో కూడా ట్రైలర్‌లో ఉంటానేమో నేను అని ఫస్ట్ డౌట్ నేను వచ్చిందా? ఆ! నా షాట్‌కి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే సారు హ్మ్. ఇది 'డ్రాగన్‌లో' జరిగింది కూడా చాలా అది కూడా కోయిన్సిడెంటే. హ్మ్. హ్మ్. నార్మల్ ఆడిషన్‌లో సెలెక్ట్ చేసుకున్నారు. ఒక 20 మెంబర్స్‌ని ఫైనలిస్ట్ చేశారు. తీసుకొనెళ్లారు. హ్మ్. అక్కడ ఒక 800 జూనియర్స్ మధ్యలో హ్మ్. స్టార్టింగ్‌లో ఫ్రంట్ లైన్‌లో పెట్టాలి. మన సెలెక్ట్ చేసిన యాక్టర్స్‌ని 20 మెంబర్స్‌ని. హ్మ్. జూనియర్స్‌కి ఎక్స్‌ప్రెషన్స్ రావు కదా! హ్మ్. హ్మ్. సో, అని అలా సెలెక్ట్ చేసుకొని తీసుకొనెళ్లారు. సో, అందులో వార్ జరుగుతుంటుంది. వార్‌లో ఒక ఒక అబ్బాయి ఒక అబ్బాయి అటు సైడ్ ఉంటాడు. హ్మ్. సో, ఒక ఫ్యామిలీతో వస్తుంటారు మదర్, ఫాదర్‌తో. వచ్చే క్రమంలో ఆ అబ్బాయి పోలీస్ అయినా ఆ అబ్బాయి చేయట్లేదు. సెలెక్ట్ హ్మ్. చేసినా సరే చేశాడు. మొత్తం ఓకే. సెట్‌లోకొచ్చేసరికి చేయట్లేదు. హ్మ్. సో, అలా కాదు ఇగ్గుకొనెళ్ళాల్సిందని ప్రశాంత్ నీల్ సార్ వచ్చి ఇగ్గుకొనెళ్తుంటే ఆ పొజిషన్‌లో నేను నిలబడ్డాను. హ్మ్. నన్ను ఇగ్గుకొనెళ్లారు. హ్మ్. నేను ఫ్లోలో వందే మాతరం అన్నాను. ఆ! సో, సార్‌కి సార్‌కి వీడెవడురా ఈడిని ఫస్ట్ పక్కకి తీసుకురండి ఈడిని. సీన్స్ ఇయ్యండి. చెప్పురా. ఒక హ్మ్. 2 సెకండ్స్ ఇస్తున్నాను. ప్రిపేర్ అయ్యి తొందరగా వచ్చి నాకు చెప్పు. హ్మ్. ఎళ్ళాను. ప్రిపేర్ అయ్యాను. సరే నేను చేస్తాను సార్ అన్నా. హ్మ్. చేయన్నారు. చేయంగానే ఓకే. నాకు ఇదే వైబ్ కావాలి. హ్మ్. ఇంకా ప్రాపర్ కావాలి నాకు. హ్మ్. ఒక నీ వాయిస్‌తో ఒక 600, 700 మెంబర్స్ ఇక్కడ ఉన్న జనాలు మొత్తం నీ వాయిస్‌తో హ్మ్. కూల్ అయిపోవాలి. కార్‌లో ఎక్కుతున్న ఎన్టీఆర్ సారు హ్మ్. ఆ వాయిస్‌కి ఇలా ఎనకాల తిరిగి చూస్తారు. సో, హ్మ్. అంత వైబ్ ఉండాలి. సో, నీ ప్రతి ఒక్క డీటెయిలింగ్ కావాలి నాకు. ఐబ్రోస్‌తో సహా, నోస్‌తో సహా, లిప్స్‌తో హ్మ్. సహా ఆ వైబ్ కనపడాలి నాకు. హ్మ్. అనంగానే ఫస్ట్ షాట్ చేశాను. సార్ "అరే! నాకు ఆ వైబ్ ఇంకా సింక్ అవ్వట్లేదురా. నాకు ఆ వైబ్ కావాలి" అని షర్ట్, ప్యాంట్ మొత్తం ఇప్పేసారు. హ్మ్. ఇప్పేసిన తర్వాత బనీనేసారు, డ్రైయర్ ఏసారు. చేతులు మొత్తం కాట్లు పెట్టేసి బ్లడ్ హ్మ్. పోసేసారు. మొత్తం హ్మ్. బ్లడ్ పోసేసి షాట్ ఇలా చేయాలి అని సార్ వైట్ ట్రాక్ ప్యాంట్ ఏసుకున్నారు ఆ రోజు. హ్మ్. నా హ్మ్. కోసం వచ్చి ఆ బొగ్గులో మోకాళ్ళ మీద అయ్యో! నిలబడి ఆ! చేసి చూపించేసరికి నేను హ్మ్. డెఫినైట్‌లీ చేయాలని థర్డ్ టేక్ కొట్టేసా. హ్మ్. అసలు సార్‌కి హ్మ్. సార్ సార్ అప్పటికప్పుడు ఆ షాట్ నచ్చి ఇంకా డైలాగ్స్ ఇంప్రూవ్‌మెంట్ ఎంతసేపు చేసి ఉంటదా డైలాగు? సింగిల్ డైలాగ్ ఒక 50 సెకండ్స్, 1 మినిట్ ఉండొచ్చు. ఆ! ఆ!
అంటే సింగిల్ ప్రాపర్ టేక్‌లో చెప్పేసావు. సింగిల్ టేక్‌లో హ్మ్. చెప్పేసాను. హ్మ్. సింగిల్ అదే టేక్‌లో థర్డ్ కాదు. టేక్‌లో థర్డ్ ఓకే టేక్‌లో అయింది. అదే ఆ! థర్డ్ ఫస్ట్ టేక్‌లో టేక్ ఏమైంది? ఫస్ట్ టేక్ ఆ వైబ్ రావట్లేదురా! నాకు ఓకే. నోస్ అంతే. కావాలి. అంతా ఆ! ఆ! పలకాలి. హ్మ్. ఆహ్, స్టార్టింగ్ వైబ్‌నెస్ ఉండాలి గదా! హ్మ్. స్టార్టింగ్ 'అరే' అనే డైలాగ్ నాకు నార్మల్‌గొద్దురా. హ్మ్. రేయ్! అని ఆ వైబ్ కావాలిరా అనేసరికి హ్మ్. హ్మ్. సో, నేను ఆ డెప్త్‌లోకెళ్ళిపోయి ఆ టెన్షన్ మొత్తం తీసేసుకొని చేశాను. హ్మ్. సార్ ఆ షాట్ నచ్చి దాని తర్వాత వైఫ్ క్యారీవాన్‌లో ఉంటే వస్తుంటే తొందర అని చూపించి హ్మ్. పిలిచి ప్రశాంత్ నీల్ గారి వైఫ్ ఇంకా ప్రశాంత్ నీల్ గారు ఇద్దరు మానిటర్ దగ్గర కూర్చున్నారు. 3 హ్మ్. మానిటర్స్ ఒకటి ప్రాపర్ ఐస్‌కి క్లోజు, హ్మ్. ఫేస్‌కి క్లోజు. మొత్తం దాదాపుగా ఆ రోజు ఒక 16, 17 కెమెరాసు, ఒక 17 గోప్రోసు, ఒక 18, 19 డ్రోన్స్. హ్మ్. అసలు నేను అసలు ఒక యాక్టర్ అనేవాడు ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయడు అన్ని కెమెరాస్, అన్ని డ్రోన్స్ హ్మ్. అంతమందితో షూట్ చేస్తారని. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ గోప్రోస్ పెట్టేస్తారు. ఎక్కడ పెడితే అక్కడ కెమెరాస్, ఎక్కడ పడితే అక్కడ డ్రోన్స్. హ్మ్. ఆ షాట్ ఎన్ని నిమిషాలొస్తదని ఈగర్‌గా నేను గూడా వెయిట్ జేస్తున్నాను. అన్ని షాట్స్ పెట్టారు. హ్మ్. నీ సో క్లోజ్ ఎలా పడతది? ఆ! ఏంటి? అసలు ఓకే. థియేటర్‌లో నా హ్మ్. ఎనకాల జనాలు ఆ మధ్యలో ఒక సింగిల్ ఫ్రేమ్‌లో నేనొక్కని ముందర హ్మ్. ఆ డైలాగ్‌కి రచ్చ వేరుంటదసలది. వాహ్! హ్మ్. అసలు వేరుంటది. హ్మ్. ఆ సార్‌కి ఎంత నచ్చిందంటే ఆ సార్‌కి సార్ వైఫ్‌ని పిలిచి, చూపించి క్యారవాన్ దగ్గరికెళ్ళి ఎన్టీఆర్ సార్‌కి చెప్పి, ఎన్టీఆర్ సార్ నన్ను పిలిచి అప్రిషియేట్ ఎన్టీఆర్ చేసి, సార్‌ని కలిసావా ఎళ్లి? భుజం మీద అప్రిషియేట్ కూడా చేశారు నాకు. ఓకే. అసలు నా ఫేవరెట్ యాక్టర్ సార్ హ్మ్. ఎన్టీఆర్ సారు. హ్మ్. హ్మ్. చాలా బాగా చేసేవారు అని. హ్మ్. ఆహ్, సార్ ఎలానో ఉన్నారు. హ్మ్. సన్నగా అయిపోయి ముక్కు మొత్తం బయటకొచ్చేసి హ్మ్. చేసేవారు అని. హ్మ్. ఏదో నేను బయటికొచ్చి ఇంకా అది మొత్తం ఫుడ్ తినకుండా ఫుల్ వైబ్‌లో నువ్వు డబ్బింగ్‌కెళ్ళినప్పుడు నీకు తెలుస్తది కదా! ఎలా పడుతుంది? షాట్ ఎలా పడుతుంది? నీ వాయిస్ హుహు. నువ్వు ఐ మీన్ నీకు అర్థమైపోతది. నువ్వు హ్మ్. వాయిస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగో సింక్ చేసి ఒకసారి నీకు చూపిస్తారు. అవును. ఏమనిపించింది అప్పుడు? అది కట్స్ ఉంది గదా! హ్మ్. సో, హ్మ్. వాయిస్ కరెక్ట్ సింక్ చేయలేదు. హ్మ్. హ్మ్. సో, నేను డబ్బింగ్ చేసేటప్పుడు సారు నేను అరిచి నాకు గొంతులోంచి బ్లడ్ కూడా వచ్చింది నాకు. ఆ రోజు. ఓకే. అంత హ్మ్. హ్మ్. దాదాపు ఒక 40, 50 టేక్స్ చేపించుకున్నారు సారు. హ్మ్. హ్మ్. ఆహ్, డబ్బింగ్. డబ్బింగ్. ఓకే. అది చెప్పేసరికి బ్లడొచ్చేసింది నాకే. సో, హ్మ్. చాలా బావుంటది షాట్. మీరు థియేటర్‌లో చూస్తే వైబొస్తది. సూపర్. సూపర్. అది. సో, ఇప్పుడు 'చరణ్' గారి గురించి చెప్పావు. హ్మ్. 'ఎన్టీఆర్' గారికి, 'చరణ్' గారికి ఉన్న సిమిలర్ క్వాలిటీ ఏదైనా చెప్పగలవా? సిమిలర్ క్వాలిటీ 'ట్రిపుల్ ఆర్‌లో' చూసినట్టు ఫైరు, వాటరు. ఆ! అసలు అంతే. కాకపోతే రివర్స్ కదా! యాక్చువల్లీ సెట్స్‌లో కూడా 'ఎన్టీఆర్' సార్ కొంచెం ఫైర్‌లా ఉంటారేమో. 'చరణ్' సార్ వాటర్ కదా! రివర్స్‌లో ఉంటాయేమో కదా! ఫైర్‌లో ఏముండరు సారు. హ్మ్. హ్మ్. నార్మల్‌గానే ఉంటారు సారు. హ్మ్. చాలా హ్మ్. కూల్‌గానే ఉంటారు. ఫైర్‌గా ఏముండరు. హ్మ్. అంత ఫైర్‌గా అయితే నేనెప్పుడు చూడలేదు ఒక సార్. యూనిక్ క్వాలిటీ చెప్పు. అంటే ఇప్పుడు ఈయన మ్యాన్ ఆఫ్ మాసెస్. ఆ! ఈయనేమో మెగా పవర్ స్టార్. సో, వీళ్ళు ఈ స్టార్‌డమ్ తెచ్చుకోవడానికి ఈవెన్ దో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పటికి కూడా, యాహ్! వాళ్ళు ఈరోజు ఇలా ఇండస్ట్రీని ఏళ్తున్నారంటే వాళ్ళ సొంత టాలెంట్. ఇంకా చాలా యాహ్! మందున్నారు. వాళ్ళెవరికీ రాలేదు ఆ ఆపర్చునిటీ. సో, వీళ్ళిలా ఇంత స్టార్‌డమ్ ఉన్నారంటే వీళ్ళలో ఒక యూనిక్ క్వాలిటీ ఉంటది. నువ్వు ఒక యాక్టర్‌గా ఏమన్నా అబ్జర్వ్ చేసావా? ఒక యాక్టర్‌గా అంటే 'రామ్ చరణ్' సార్‌లో అయితే ఆ డౌన్ టు ఎర్త్ హ్మ్. హ్మ్. సో, అది చూసాను. మన 'ఎన్టీఆర్' సార్‌లో అంటే సార్ 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 చెప్పలేము సార్‌కి హ్మ్. డాన్స్ కానీ సింగిల్ టేక్‌లో అలా చూసి అలా చేసేయడం కానీ, హ్మ్. హ్మ్. డైలాగ్ జస్ట్ అలా సీన్ కూడా చూసి అలా చేసేయడం గానీ, హ్మ్. అదంతా బై బర్త్ వచ్చింది సార్‌కి. హ్మ్. ఎన్టీఆర్ హ్మ్. సార్‌కి. హ్మ్. సో, అవి క్వాలిటీస్ హ్మ్. సార్‌కి. నైస్. నైస్. సో, ఇద్దరిని చూసేసావు. 'ట్రిపుల్ ఆర్' సినిమా చూసేసినట్టు నువ్వు. ఇద్దరిని యాహ్! ఎన్టీఆర్ చూసేసావు 2 సార్‌ని. సెట్స్‌లో. అసలు నేను దీంట్లో ప్రశాంత్ నీల్ గారు 4 మినిట్స్ టీజర్ గ్లిమ్స్ వదులుతున్నారంటే నేను హ్మ్. ఉంటానేమో హ్మ్. అని చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. హ్మ్. ఆహ్, ఒక ఒక ఇది 'ట్రిపుల్ ఆర్' వచ్చినట్టు హ్మ్. నాది కూడా ఇలా 'పెద్దిలో' ఇలా 'డ్రాగన్‌లో' వస్తానేమో అని హ్మ్. సో, హ్మ్. అలా ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, ట్రైలర్‌లో ఏ వదిలేసారు. అంటే ట్రైలర్‌లో నీకు ట్రైలరే మేబీ యాహ్! కలిసొస్తదేమో లక్. ఇందులో ట్రైలర్, అందులో ట్రైలర్‌లో వస్తావేమో. చాలా ఎక్సైట్ ఫీల్ హ్మ్. అయ్యారు సారు. హ్మ్. ఇంకా వాళ్ళ వైఫ్ ఎన్టీఆర్ సారు. సో, హ్మ్. అదే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ట్రైలర్‌లో ఏముండదు. సూపర్. సూపర్. ఈగర్లీ వెయిటింగ్. హ్మ్. బట్ 15 ఇయర్స్‌కొచ్చేసావు నువ్వు యాక్టింగ్ వైపు. అసల 15 ఇయర్స్‌కి ఆ క్లారిటీ ఏంటి అసల? అండ్ సీరియల్స్‌లో నువ్వు చాలా బిజీ. చాలా సీరియల్స్ చేసావు. అండ్ సీరియల్స్ నుంచి సిల్వర్ స్క్రీన్‌కి రావడానికి రీజన్ ఏంటి? సో, నేను సీరియల్స్ చేసేటప్పుడు నాకు చాలా మంచి మంచి బట్టలు కొనుక్కునేవాడిని. సో, హ్మ్. నాకు పాకెట్ మనీ వచ్చేది. సో, మా అమ్మమ్మ నన్ను ఎప్పుడు అడిగినా మా అమ్మని నేనే అడిగేవాడిని డబ్బులు హ్మ్. హ్మ్. కొట్టని. నేను అలాంటిది మా అమ్మమ్మకి డబ్బులు కొట్టేవాడిని. హ్మ్. సో, అలా ఉండేది. ఇంకా నేను ప్రౌంటింగ్‌కి అలవాటు పడిపోయా. సో, ఓకే. హ్మ్. అక్కడ మేనేజర్స్, కో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నాకు బాగా క్లోజ్ అయిపోయారు. హ్మ్. సో, నేను ఎలా వచ్చానో, నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, సార్ వాళ్ళకి తెలుసు. హ్మ్.
సో నేను ఫస్ట్ రంగులటం చేసినప్పుడు సార్‌కి బాగా తెలుసు. సో నేను నెక్స్ట్ సెకండ్ సీరియల్‌కి రిఫర్ చేస్తానురా గృహలక్ష్మి అని. చేస్తావా అంటే, సార్ చేస్తాను సార్ అన్నాను. వారు దానికి వర్క్‌షాప్ ఒక 2 డేస్, 3 డేస్ వర్క్‌షాప్ చేశారు. దాని తర్వాత దాంట్లో 1 ½ ఇయర్ దాంట్లో బాగా 1 ½ ఇయర్ చేశాను హీరో కొడుకుగా. సో దాంట్లో కూడా అలా పరిచయం అయ్యి ఒక 16 సీరియల్స్ నాన్ స్టాప్ 'కార్తీక దీపం', 'గృహలక్ష్మి', 'మాతృబంగారం', 'మట్టి గాజులు', 'స్రవంతి' అలా ఒక 16 సీరియల్స్ చేశాను. సో అక్కడ నాకు పరిచయమైన యాక్టర్స్ వాళ్ళీళ్ళు, "సో నువ్వు ప్రౌంటింగ్ లేకపోతే చెప్పలేకపోతున్నావురా, నువ్వు అలవాటు పడిపోయావు. సో నీకు చదవడానికి కూడా రావట్లేదు. నువ్వు ఇలా అయితే నువ్వు సీరియల్స్‌కి అంకితం అయిపోతావు. వదిలేయి" అన్నారు. సో నాకు కూడా ఇంకా భయమేసేసింది. నేను ఇంకా ఇలానే అయిపోతానేమో అని. సో దాని తర్వాత ఇంకా సీరియల్స్ స్కిప్ కొట్టేసి చాలా ఒక 6 మంత్స్, 7 మంత్స్‌కి బ్రేక్ తీసుకున్నాను. సో దాని తర్వాత చాలా మంచి మంచి సీరియల్స్‌లో మంచి మంచి రోల్స్ వచ్చాయి. అప్పుడొచ్చినాయి ఆఫర్‌లు. చాలా మంచివి. వచ్చిన తర్వాత 'కార్తీక దీపం 2'లో కూడా వచ్చింది నాకు. నేనే ఇంకా సారీ సార్ అని రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాను. చెప్పాలంటే 'దేవరా'లో నేను విలన్ చైల్డ్‌హుడ్ చేయాల్సింది. సో అది సీరియల్ ఓకే. వల్లనే అది కూడా పోయింది. అగ్రీమెంట్ ఉండి. అయ్యయ్యో! సో అది ప్రాపర్ ఫేస్ టు ఫేస్ చేశారు. ఫేస్ టు ఫేస్ ప్రాపర్ చైల్డ్‌హుడ్ ఇలా ఆ బాడీ లాంగ్వేజ్ నేర్పించారు ఆ సార్‌ది. సో మొత్తం చేశారు. 'దేవరా'లో చేయాల్సింది. బట్ కానీ సీరియల్ అగ్రీమెంట్ వల్ల చేయలేకపోయాను. సో అవన్నీ ఇంకా రీజన్స్ వల్ల ఇంకా నేను మానేసిన తర్వాత ఒక ఆడిషన్స్ ఇస్తున్నాను. సినిమా డైలాగులు చెప్తున్నావు. వేస్ట్ అమ్మా నువ్వు. ఎన్ని సీరియల్ చేస్తే ఏముంది? సీరియల్ యాక్టింగ్ ఇక్కడ చేయకు నువ్వు. ఓవర్ యాక్టింగ్ చాలా చేస్తున్నావు. మాకు సెటిల్డ్ యాక్టింగ్ కావాలి. సో నాకు అలా చెప్పేసరికి కొంచెం మనీ గ్యాదర్ చేసుకొని నేను అన్నపూర్ణ స్టూడియోలో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను. ఒక 6 మంత్స్. సో నేర్చుకొని దాని తర్వాత ఆడిషన్స్‌కి వెళ్ళడం స్టార్ట్ చేసి, అక్కడ నాకు నేర్పించింది ఏంటంటే, సినిమా డైలాగులు అవి చేయకూడదు. ప్రాపర్ నువ్వు బాగా హార్ట్‌కి టచ్ అయినది ఒక రిలేటివ్ ఒక స్టోరీ లైన్ తీసుకొని దాన్ని నువ్వు బేస్ చేసుకొని దాని మీద కొంచెం వర్క్ చేసి దాన్ని నువ్వు వెళ్ళి ఆడిషన్ ఇవ్వు. క్లిక్ అయిద్దన్నారు. సో దాని తర్వాత వెళ్ళాను. ఫస్ట్ ఆడిషన్‌లోనే అదే గ్లిజరింగ్ లేకుండా ఏడ్చేసరికి సార్‌కి నచ్చాను. సో అలా దాన్నే ప్లస్ చేసుకొని అలా ఆ కాన్సెప్ట్‌ని మా అమ్మమ్మని, మదర్ ఫాదర్‌ని అదే ఆ లైన్‌ని తీసుకొని ఆడిషన్ అలానే సో ఇప్పటివరకు అదే చేస్తున్నాను నేను. ఏ ఆడిషన్‌కెళ్ళినా సో నేను అదే ఎమోషన్ కాన్సెప్ట్ చేస్తాను. సో వాళ్ళకి నచ్చడం. సో నేను 'పెద్ది', 'డ్రాగన్', 'గుర్తుకొస్తున్నాయి'. సో ఇలా ఇప్పుడు పర్లేదు ఒక మంచివి చేస్తున్నా. చాలా మంచివి చేస్తున్నా. ఈ 2026 అయిపోయేలోపు పేరు నాకు ఒక జస్ట్ గఫూర్ అంటే గుర్తుపడతారు. చాలు. అండ్ డ్రీమ్ ఏదైనా ఉందా? అంటే షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి కదా! బకెట్ లిస్ట్ ఒక్కొక్కటి ఉంటది. నేను ఇది చెయ్యాలి. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఉంటాయి. చాలా ఉంటాయి బకెట్ లిస్ట్‌లో. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఉంటాయి. అంటే 'ప్రభాస్' గారి సినిమా చేయాలి. లేకపోతే 'ఎన్టీఆర్' గారు చైల్డ్‌హుడ్ క్యారెక్టర్ మళ్ళీ చేయాలి. లేకపోతే ఇలాంటివి ఏవో ఉంటాయి కదా! సో నీకేమన్నా అలాంటి ఒక టాప్ 3 చెప్తావా? టాప్ 3 అంటే నేను మళ్ళీ మా నీకు గుర్తుకొస్తుందని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. వినోద్ గల్లీ సార్. సార్ నాకు నార్మల్‌గానే పిలిచారు. ఆడిషన్ చేశాను. చేసిన తర్వాత వర్క్‌షాప్‌కి ఒక 20 డేస్ సార్ నాకు అప్పుడు బాగా క్లోజ్ అయిపోయారు. షూట్‌కెళ్ళాం. ఒక్కసారి కూడా నా మీద సీరియస్ అవ్వలేదు. సార్‌కి ఆ షాట్ నచ్చితే ఇమ్మీడియేట్‌లీ వస్తారు, హగ్ ఇస్తారు. సో నాకు నెక్స్ట్ చేయాలంటే సార్‌తో చేయాలి. సో అది నా ఫస్ట్. సెకండ్ లేదు. సార్‌తో చేయడం నాకు చాలా మంచిగా అనిపిస్తది. సో సార్‌తో చేయాలి. సెకండు బోయపాటి గారితో చేయాలి. ఎందుకు? బోయపాటి గారు 'ర్యాఖండ 2' చేశాను. సార్ కూడా చాలా చాలా మంచిగుంటారు సార్ కూడా. కాకపోతే నీకు ఫిజిక్స్ కుదరలేదు కదా! నువ్వు ఆ సైంటిస్ట్ బ్యాచ్‌లో ఉంటావు. అసలు ఇంకా ఈ ఫిజిక్స్ సీన్స్ కుదరలేదు. అంటే యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి కదా! సో బోయపాటి సార్ ఫిజిక్స్ వేరే ఆ ఉంటది కదా! అమ్మాయికి వైశాలి 'అఖండ 2'లో వైశాలికి ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ నలుగురు ఫ్రెండ్స్‌లో 3 గర్ల్స్, 1 బాయ్. ఆ నలుగురు గర్ల్స్‌లో నేను కూడా అమ్మాయిలాగా కనపడ్డాను అందరికి ఇంకా. అక్కడ థియేటర్‌కొచ్చిన వాళ్ళందరికి. సో హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలి, బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేయాలి, ప్రాపర్ మొత్తం చేంజ్ చేశారని ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోయా. బోయపాటి గారు ఫిజిక్స్‌లో ఉండాలనుకుంటున్నావా? అంటే యాక్షన్ సీక్వెన్స్‌లు ఇలా యాక్షన్ సీక్వెన్స్ నాకు ఇప్పుడు అలాంటి వాటిలో ఉండాలా నువ్వు? సో ఇంకా ఆబ్వియస్లీ అందరికి ఉంటుంది రాజమౌళి సార్‌తో చేయాలి. బోయపాటి గారిని కలిసి ఐ మీన్ మాట్లాడావా? ఎక్కువ ఏమైనా స్కోప్ దొరికిందా? ఏమన్నారు? బోయపాటి గారితో బోయపాటి గారితో బాగానే జరిగింది. మొత్తం 16 డేస్ షూట్ చేశారు. 16 డేస్ షూట్‌లో 30% లేపేశారు. డైలాగ్స్ కానీ చాలా ఉండేది.
సాంగ్స్ అవి ఇవి. హ్మ్. హ్మ్. సాంగ్‌లో కూడా మొత్తం నువ్వు ఎడిటింగ్‌లో చేశారు. అంటే నువ్వు మొత్తం చాలా చాలా షార్ట్స్‌లో చాలా జరిగింది ఉండాలి. షూట్ ఓకే. నాకు. ఆ! నేను మెడికల్ స్టూడెంట్స్‌లో మీరు స్టార్టింగ్‌లో మేడం ఉంటారు కదా! హ్మ్. దీప్తి సునన్. ఆ! ఆ! సో, మేడంని మేడం దగ్గరికెళ్ళి ఆ సీరమ్ ఇవ్వడం. సో, హ్మ్. అవన్నీ హ్మ్. నాతో చాలా చేశారు. ఓకే. చేసిన తర్వాత ఎడిటింగ్‌లో లేపేశారు అవన్నీ. సో, ఇంగ లైట్ హ్మ్. దాని తర్వాత అదే బోయపాటి గారిని ప్రీమియర్‌కెళ్ళినప్పుడు ప్రీమియర్‌కి హ్మ్. "నువ్వేం బాధపడకురా, టెన్షన్ తీసుకోకు. సెకండ్ సినిమాకొచ్చి నాకు అలా హ్మ్. కనపడెళ్ళు. హ్మ్. నువ్వు కనపడితేనే నువ్వు ఉన్నావని నాకు రిజిస్టర్ అవుతుంది. అవును. అవును. నాకొచ్చి కనపడెళ్ళను." సో, హ్మ్. నేను కలిసావా తర్వాత ఎప్పుడు కలవలేదా ఇంక మరి? కలవలేదు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా హ్మ్. సార్‌ది. హ్మ్. సో, రైటింగ్‌లో ఉన్నారు. హ్మ్. సో, సూర్య గారితో ప్లాన్‌లో ఉన్నారు. హ్మ్. సో, ఎళ్లి అలా కనిపెట్టేస్తాను. ఇన్‌స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఈ సినిమాల్లోకి రావడానికి, యాక్టింగ్ చేయడానికి? అలా అంటే నాకు చాలా మందున్నారు. హ్మ్. సో, నాకు ప్రాపర్ ఇద్దరంటే నాని సార్, విజయ్ దేవరకొండ సారు. హ్మ్. సో, వాళ్ళు చాలా కష్టపడి పైకొచ్చారు. నాని హ్మ్. సారు అసలు నాని సార్ ఎలాంటి స్టెప్ ఇచ్చినా నేను దీనికి 'పారడైజ్‌కి' షూట్‌కెళ్ళాను. హ్మ్. సాంగ్ జరుగుతున్నప్పుడు. హ్మ్. హ్మ్. ఆ! నువ్వు యాక్ట్ చేసావా? అన్నావు. చేయలేదు. ఆ! చేయలేదు. ఆ! షూట్‌కెళ్ళాను. నా ఫ్రెండ్ చేస్తున్నాడు. హ్మ్. షూట్‌కెళ్ళినప్పుడు ఆ షాట్ ఉంటది కదా! ఆ హ్మ్. షాట్ అప్పుడు నేను అక్కడే ఉన్నాను. అప్పటికప్పుడు ఆ సార్ ఇలా ఇలా చేస్తే బావుంటది, ఇలా చేస్తే బావుంటదని అప్పటికప్పుడు సార్ చూసి హ్మ్. చేయడం అవన్నీ నాకు అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎక్కడుండేవాడిని, నేను ఎక్కడికొచ్చాను, ఏం చేస్తున్నాను. సో, చాలా మంచిగా సో, అనిపించింది. 'ఆయా షేర్' సాంగ్ చూసావు. చూసాను నేను షూటింగ్. అక్కడే ఓకే. ఆ! చూసేసాను. ఆ! సో, అది. నైస్. ఏమనిపించింది? అంటే ఫస్ట్ టైమ్ ఒక క్రేజీ లుక్ నువ్వు ముందే చూసావు కదా! ఆ! మేమందరం ఎప్పుడు చూసామంటే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత అప్పుడు చూసాం. నువ్వు ఆ సాంగ్ టైమ్‌లో చూసావు. మేకింగ్ టైమ్‌లో. ఏమనిపించింది ఆ లుక్ చూడగానే? సో, రెడీ, రోలింగ్ యాక్షన్ మాస్టర్ అన్న ఆ! తర్వాత ఆ! అక్కడ ఓహ్! యాషర్ అంటుంటారు కదా! ఆ! సార్ స్టెప్ ఏస్తుంటే. ఆ! సో, మీకు మీరు అదే కెమెరా అదే సాంగ్‌లో చూసినప్పుడు మీకు ఒకలాగా ఉండొచ్చు. హ్మ్. హ్మ్. అది నేను విజువల్లీ చూసాను కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ జూనియర్స్ అలా అంటున్నప్పుడు హ్మ్. పక్కన డైరెక్టర్ గారు కూర్చున్నారు. హ్మ్. యమ్మ చీత కొడుతున్నాడు. ఆ ఫీల్ ఆహ్, సార్ కూడా నేను డైరెక్టర్ గారు కూడా సో, దొరికిందిరా అన్నట్టు ఒక హ్మ్. హ్మ్. ఎక్స్‌ప్రెషన్. సో, అవన్నీ నేను హ్మ్. రియల్‌గా చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. నేను కూడా మరో 'ప్రశాంత్ నీల్' లాగా అనిపిస్తుందా? 'ప్రశాంత్ ఎవరికి? నీల్' గారిలాగా ఆ! సార్ హ్మ్. 'శ్రీకాంత్ వదెల' గారు. ఆ! ఇప్పుడు టాప్ డైరెక్టర్స్‌లో హ్మ్. ఇద్దరు. ఇప్పుడు కంపల్సరీ 'పారడైజ్‌లో' ఈ బుచ్చిబాబు గారు హ్మ్. దింతే అయిపోయిద్ది. హ్మ్. ప్రాపర్ 'రామ్ చరణ్' గారిని పిండి పడేశారు. ఎలా హ్మ్. చూపియాలో అలా చూపిస్తున్నారు. హ్మ్. సో, దాని తర్వాత 'పారడైజ్' సో, డైరెక్టర్. అప్‌కమింగ్ టాప్ డైరెక్టర్స్ వీళ్ళిద్దరూ అవుతారు అని అనిపిస్తుందయితే. డెఫినెట్‌లీ. ఆ! ఆ! డెఫినెట్‌లీ. హ్మ్. నైస్. నైస్. సో, లైఫ్ టైమ్ డ్రీమ్ ఏంటి? అంటే అమ్మమ్మ ఉన్నారు యాహ్! కాబట్టి అమ్మమ్మ ఐ మీన్ ఆవిడ కళ్ళల్లో ఆనందం చూడడం ఉంటది కదా! సో, యాహ్! లైఫ్ టైమ్ ఇది సాధించాలి. నా ఫ్యామిలీ కోసం గాని, లేకపోతే నీ కోసం గాని ఏదైనా అనిపిస్తది యాహ్! కదా! అలాగా. ఫ్యామిలీ కోసం అంటే అలా అని ఏం లేదు. హ్మ్. ఫస్ట్ డైలీ ఖాళీగా ఉండకుండా హ్మ్. ఏదో ఒక మూవీలో చేయాలి. మనీ వస్తూ ఉండాలి. హ్మ్. మంచి 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 రోల్స్ చేయాలి. సో, నాకు పర్టిక్యులర్ హీరోగానే చేయాలి. హ్మ్. ఇలానే చేయాలి, అలా చేయాలి. ఒక మంచి రోల్ చేయాలి. హ్మ్. మంచిగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. అంతే. ఎంత ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత ఐడియా ఉందా? ఫస్ట్ నేను ఒక 500, 600 హ్మ్. హ్మ్. ఎన్ని డేస్‌కి? 1 డేకే? వన్ డేకి. 1 డేకి వన్ 500, డేకి. 600 వన్ తీసుకున్నావా? డేకి. హ్మ్. సో, దాని తర్వాత ఇప్పుడు 8,000, 9,000 హ్మ్. గుడ్. నైస్. పర్లేదు. ఇంకేమన్నా ఐ మీన్ స్టడీస్ గాని ఇలాంటియేమన్నా కంటిన్యూ అవుతున్నాయా? లేకపోతే వేరే స్కిల్స్ నేర్చుకోవడం గాని ఇలాంటియేమన్నా? వేరే స్కిల్స్ నేర్చుకుంటున్నాను. హ్మ్. సో, హ్మ్. డాన్స్ ప్రాపర్ అలా అంతా డాన్స్ నేర్చుకుంటున్నావా? డాన్స్ ఆ! నేర్చుకుంటున్నాను. హ్మ్. సో, కొంచెం కబడ్డీ, స్పోర్ట్స్, హ్మ్. సో, జిమ్నాటిక్స్ నేర్చుకుంటున్నాను. హ్మ్. సో, ఇలా ఇంగ దీంట్లో స్పోర్ట్స్ అంటే ఫుల్ ప్యాక్డే ఉంటుంది. యాహ్! డైలీ షెడ్యూల్ ఏముంటది? మార్నింగ్ నుంచి ఈవినింగ్? మార్నింగ్ వాకింగ్‌కెళ్తాను. హ్మ్. మోస్ట్‌లీ ఈవినింగ్ డాన్స్. హ్మ్. దాని తర్వాత జిమ్నాస్టిక్స్. హ్మ్. సో, హ్మ్. అలా వెళ్ళిపోతాను. నైస్. నైస్. 'సూర్య' గారి సినిమాలో ఉండాలని ఎయిమ్ చేస్తున్నావు నెక్స్ట్. బోయపాటి గారెళ్లి కలిసి సో, బోయపాటి గారు నువ్వు సన్నగా అయిపోమంటే సన్నగా అయిపోతాను. లావు అవ్వమంటే లావు అయిపోతాను. హ్మ్. ఎలా అవ్వమంటే అలా అయిపోతాను సార్. హ్మ్. నైస్. నైస్. సో, సీరియస్‌లీ నైస్. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందని అనిపిస్తుంది. బికాజ్ నీ థాంక్ యూ. ప్యాషన్ ఇవన్నీ చెప్తుంటే నీకు మంచి మంచి ఈ యంగ్ ఏజ్‌లోనే నీకు మంచి మంచి మెమోరీస్ వచ్చినాయి ఆల్రెడీ. యాహ్! యాహ్! సో, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ గాఫూర్. థాంక్ యూ. ఖచ్చితంగా నువ్వు గట్టిగా కొడతావని నాకైతే అనిపిస్తుంది. ఆ కొట్టాలి సార్. కొట్టినప్పుడు ఖచ్చితంగా బోయపాటి గారికి కనిపించి పెద్ద పెద్ద స్టార్ అయిన తర్వాత మాకు మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వాలి. అయ్యో! సార్ డెఫినెట్‌లీ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ థాంక్ యూ యువర్ సార్. వాల్యుబుల్ టైమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.
And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.